మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి వ్యయంలో కేతు సంచార స్థితి, పంచమ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ సందర్భంగా అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి, ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా పొందాలి, ఉండబడిన వాటితో ఎలా తృప్తి చెందాలి, అపార కుబేర సంపన్నులు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఎన్నడూ లేని విధంగా అనేక సంవత్సరాలుగా పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి అంటే శని గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, రాశాధిపతి అయినటువంటి బుధుడు బుద్ధికారకుడు బుధాదిత్య రాజయోగంతో కూడుకున్న పంచమ స్థానం. అక్కడే కళత్రతకారకుడు శుక్రుడు కూడా ఉన్నాడు. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్న వారికి ఇది చాలా శుభ తరుణం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశం. అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖ, జలాంతర్గామి అంటే ఎయిర్షిప్లలో పనిచేసేటువంటి వారు, అంటే ఎయిర్ ఇండియాలో అంటే ఆకాశ గగనతలంలో పనిచేసేటువంటి వారు, లేదా నీటిలో చేపల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, నీటితో కూడుకున్న ఉద్యోగాలు, ప్రభుత్వపు యొక్క సేవలు, హోటల్ వ్యాపారస్తులు, మినరల్ వాటర్ బిజినెస్లు, ఆహార ఉత్పత్తులు, సంపూర్ణమైనటువంటి పచ్చళ్ళు, దీర్ఘకాలిక ఆహార ఉత్పత్తులు చేసేంత వరకు ప్రభుత్వపు యొక్క అనుమతులు రావడం, మరో అవకాశంతో ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఈ యొక్క కన్యరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. బంధుమిత్రుల రూపంలో ముసుగేసుకుని తిరుగుతూ ఉంటారు. మీరు పొగడ్తలకు వెళ్ళారా, అప్పులు ఇచ్చారా, మీరు ఎక్కడికి ఎక్కాలి, కోర్టు మెట్లకు ఎక్కే పరిస్థితి ఉంటుంది. తెచ్చుకున్నారా, మీకు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత తెచ్చుకున్న మరుసటి నెల నుంచే మిమ్మల్ని ఒత్తిడి పెట్టడం జరుగుతుంటుంది. స్థిరచరాస్తులను పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చేస్తుంది. 7వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలకు జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమోత్తంగా ఉండగలగాలి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పదోన్నతి, అవకాశాలు, తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మానవ ప్రయత్నంతో పాటు
ఆధ్యాత్మికమైన ప్రయాణం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా వ్యయంలో జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు ఉండడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలన్నీను కూడా మీకు ఒకటొకటిగా బయటపడుతూ ఉంటాయి. కనుక ఏకో నారాయణ అనే పరిస్థితి కాకుండా మౌనం, ధ్యానం, సత్ప్రవర్తన, ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేయడం, తెలిస్తేనే ప్రయాణం చేయడం, తెలియకపోతే తెలుసుకొని ప్రయాణం చేయడం, తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, నదీ స్నానంతో మీకు జ్ఞానం కలుగుతుంది, సకల కర్మలు తొలగించుకునేడానికి అవకాశం కలుగుతుంది. అందుకే బ్రహ్మ రాసిన వ్రాతను తొలగింపజేసే శక్తి అసితాంగ కాలభైరవుడికి ఉంటుంది. కనుక పూర్ణిమ తిథి ఎందున గృహంలో కూష్మాండ దీపం చాలా అవసరం. అదే కాకుండా మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర నీలం రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన, పెసరపప్పుతో నైవేద్యాన్ని ఏర్పాటు చేయడము, ఒక 27 ప్రదక్షిణలు చేయడం చాలా ఆవశ్యకత. శక్తి కలిగింది, అవకాశం ఉంది, ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకొచ్చి సింధూరం పూసుకొని గృహంలో ఉంచుకోవడం యోగదాయకం. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి విశేషంగా పెసరపప్పుతో అలంకారణం చేసి ఆ పెసరపప్పుతో కూడుకున్న ప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే బుద్ధి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి.